పోటీ పరీక్షలకు అవసరమైన మరి ఒక ముఖ్యమైన తేదీ గురించి తెలుసుకుందాం. దీనిలో భాగంగా జూన్ 23ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ ఒలింపిక్ గేమ్స్ని నిర్వహిస్తూ ఉంటుంది. పురాతన గ్రీకు ఒలింపిక్స్ని పునరుద్ధరించడానికి ప్రియరీ డి కౌబర్టిన్ గారు దీన్ని 1894లో స్థాపించారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ 1894 జూన్ 23న స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని లుసానెలో కలదు. ఒలింపిక్స్ యొక్క లక్ష్యం ఏంటంటే క్రీడ ద్వారా మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడం. 2024 ఒలింపిక్ గేమ్స్ ప్యారిస్లో జరిగాయి. 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో, 2032 ఒలింపిక్స్ ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లో జరగనున్నాయి. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం 1 రజతం 5 కాంస్య పథకాలతో 71 స్థానంలో నిలిచింది. ఆ పథకాల వివరాలు చూస్తే పురుషుల జవెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజత పథకం, మను బాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్యం, మను బాకర్ మరియు సరబ్జోత్ సింగ్ మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జట్టులో కాంస్యం, స్వప్నిల్ కుషాలే పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో కాంస్యం, భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పథకం, అమన్ సెహ్రావత్ పురుషుల 57 కేజీల రెజ్లింగ్లో కాంస్యం సాధించారు. మరొక ముఖ్యమైన తేదీ జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం. మాదక ద్రవ్య రహిత ప్రపంచం కోసం ప్రపంచ సహకారాన్ని ప్రోత్సహించడానికి 1987లో యుఎన్ జనరల్ అసెంబ్లీ దీన్ని ప్రకటించింది. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ జూన్ 26, 2025న ఒక జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించింది. 2025 థీమ్ వచ్చేసి బ్రేక్ ది సైకిల్, స్టాప్ ఆర్గనైజ్డ్ క్రైమ్. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ వారి ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా 292 మిలియన్ల మంది మాదక ద్రవ్యాలను ఉపయోగిస్తున్నారు. ఇది గత దశాబ్దంలో 20% పెరుగుదలను సూచిస్తుంది మరియు పెరుగుతున్న ప్రపంచ ఆందోళనను హైలైట్ చేస్తుంది. 1990లో స్థాపించబడిన యుఎన్ఓడిసి మాదక ద్రవ్యాల నియంత్రణ మరియు నేరాలను పరిష్కరిస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ 26న ప్రపంచ మాదక ద్రవ్య నివేదికను విడుదల చేస్తుంది.